హలో గాయస్, నేను మీ గణేష్. వెల్కమ్ టు అవర్ హెల్త్ సిస్టమ్. గాయస్, మనం ఏదైనా పని చేయాలంటే మనకు ఎనర్జీ కావాలి. మనకు ఎనర్జీ కావాలంటే మనం తినాలి. మరి మనం తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుంది, ఇలా జీర్ణమైన ఆహారం శక్తిగా ఎలా మారుతుంది, మనకు ఎనర్జీగా ఎలా మారుతుంది అని ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే మన జీర్ణ వ్యవస్థలో వచ్చే సమస్యలు ఏంటి, అవి ఎలా తగ్గించుకోవాలని కూడా తెలుసుకుందాం. కాకపోతే అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన జీర్ణ వ్యవస్థ అనేది నోటితో స్టార్ట్ అవుతుంది, పాయువుతో ఎండ్ అయిపోతుంది. ఇది నోటి నుండి పాయు వరకు ఒక పైపు వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. దీన్ని ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఇది 30 feet ఉంటుందండి. మన నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయండి. ఈ లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. ఈ లాలాజలంలో లైజోజైమ్ అనే ఎంజైమ్ మన నోటి పూతను తగ్గిస్తూ ఉంది. అలాగే మనం తీసుకున్న ఫుడ్ని పళ్ళ ద్వారా నమిలి ఈ సలైవాతో కలిసిపోతుంది. ఈ సలైవాలో ఉన్న సలైవరీ ఎమైలేజిన్ అనే ఎంజైమ్ ఫుడ్ని కార్బోహైడ్రేట్స్గా మన నోటిలోనే మారుస్తుంది. ఇలా సలైవాతో కలిసిన ఆహారాన్ని బోలస్ అంటారు. ఈ బోలస్ అనేది మన గొంతులోకి వెళ్తుంది. గొంతులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 2 కొమ్మల మాదిరిగా ఉంటాయండి. వాయునాళం ఒకటి ఉంటుంది, ఇంకా ఆహార నాళం అని ఒకటే ఉంటుంది. దీని కనెక్షన్ మాత్రం గొంతు మాత్రం ఒకటే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది గొంతు అనుకోండి. ఇక్కడ ఇటు వచ్చేసి ఏమో ఆహార నాళం, ఇటు వచ్చేసి వాయునాళం, ఈ విధంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ బోలస్ అనేది ఆహార నలంలోకి వెళ్ళాలి. వాయునాళంలోకి వెళ్ళకుండా ఎపిగ్లోటిస్ అనేది ఆపుతుంది. వాయునాళాన్ని మూసేయడం వల్ల ఈ బోలస్ అనేది ఆటోమేటిక్గా ఆహార నాళంలోకి పడిపోతుంది. ఎప్పుడైనా మనం హడావిడిగా తిన్నప్పుడు ఈ వాయునాళంలోకి ఆహారం వెళ్ళిపోతుంది. దాన్ని పొలమారడం అంటారు. అది వెంటనే మన దగ్గు ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ బోలస్ అనేది ఆహార నాళంలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఆహార నాళం యొక్క కదలికల ద్వారా, కండరాల యొక్క కదలికల ద్వారా ఇది జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఈ కండరాల యొక్క కదలికలని పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటారు. ఈ ఆహార నాళం యొక్క పొడవు 25 centimeters ఉంటుంది. ఈ బోలస్ అనేది జీర్ణాశయంలోకి వెళ్ళిన తర్వాత ఈ జీర్ణాశయంలో ఉన్న గాఢమైన హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్వారా, ఇంకా రకరకాల ఎంజైమ్స్ ద్వారా ఈ ఆహారం అనేది మజ్జిగ వల్ల చిలకబడుతుందండి. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది చాలా గాఢతతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన మజ్జిగ వల్ల చిలకబడుతుంది మన ఆహారం. మరి అంత గాఢతతో ఉన్నప్పుడు మన జీర్ణాశయానికి ఏం కాదా అంటే, ఆ జీర్ణాశయం అంచులో మ్యూకస్ లేయర్ అనేది ఈ జీర్ణాశయాన్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీర్ణాశయానికి ఏం కాదు. ఇక్కడ జీర్ణమైన ఆహారాన్ని కైమ్ అంటారు. ఈ కైమ్ అనేది డియోడినంలోకి వెళ్తుంది. ఈ డియోడినం అనేది 25 నుంచి 28 centimeters ఉంటుంది. ఇలా జీర్ణాశయం నుంచి డియోడినంలోకి ఆహారం వెళ్ళడానికి ఒక 4-5 hours పడుతుంది. ఇక్కడ డియోడినంలోకి వెళ్ళాక ఇక్కడ పూర్తి మొత్తంలో జీర్ణం అనేది జరుగుతుంది. లివర్ నుండి, గాల్ బ్లాడర్ నుండి బైల్ జ్యూస్, ఇంకా ప్యాంక్రియాస్ జ్యూస్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ ఫ్యాట్స్ని ఫ్యాటీ యాసిడ్స్ గాను, ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్ గాను, ఇంకా స్టార్చ్ని గ్లూకోజ్ గాను ఇక్కడ మారుస్తాయి. ఇక్కడ మార్చేసిన తర్వాత ఈ డియోడినం నుండి మన చిన్న ప్రేగులోకి వెళ్ళిపోతాయి. ఈ చిన్న ప్రేగులో వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్న ప్రేగులో వెల్లై అనే కొన్ని లక్షల వెంట్రుకల నిర్మాణాలు ఉంటాయి. ఈ వెంట్రుకల నిర్మాణాలు అనేవి మన జీర్ణమైన ఆహారాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకొని మన బ్లడ్ వెజల్స్లోకి పంపిస్తాయి. ఈ బ్లడ్ వెజల్స్ మన బ్లడ్ని పంపింగ్ చేయడం వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. ఇంకా ఈ చిన్న ప్రేగులో మిగిలిపోయిన వేస్టేజ్ అంతా, వాటర్ కానీ ఇంకా వేస్టేజ్ అవంతా మనకు పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోతాయండి. ఈ పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది పెద్ద ప్రేగు అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత దాంట్లో ఉన్న వేస్టేజ్ అది అంతా పాయు ద్వారా బయటకు వచ్చేస్తుంది. చిన్న ప్రేగు యొక్క వ్యాసం 1 అంగుళం ఉంటే పెద్ద ప్రేగు యొక్క వ్యాసం 2 అంగుళాలు ఉంటాయి. ఈ విధంగా మనకు ఎనర్జీ అనేది వస్తుందండి. మరి మన జీర్ణాశయంలో వచ్చే సమస్యలు ఏంటంటే అసిడిటీ, అల్సర్స్, మలబద్ధకం. ఈ అసిడిటీ ఎందుకు వస్తుందంటే ఈ జీర్ణాశయం అరిగించవలసిన దానికంటే మనం ఎక్కువగా పంపిస్తూ ఉంటాం ఫుడ్. మనం అంటే ఈ జీర్ణాశయం ఏమంటుంది, నేను ఇంతవరకే జీర్ణం చేస్తాను, ఇంతకంటే ఎక్కువ చేస్తాను, నా వల్ల కాదురా బాబు అని అంటే మనం ఏం చేస్తాం, వినకుండా ఎక్కువ ఫుడ్ని పంపిస్తుంటాం. ఇక నీ కర్మరా బాబు, ఇది నేను అరిగించాల్సిన వరకే అరిగిస్తాను, మిగతాది నా వల్ల కాదు అని చెప్పేసి అది వదిలేస్తుంది. అది అంటే మనం ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ పంపిస్తుంటాం. ఆయిల్ ఫుడ్స్ అనేది మన జీర్ణాశయం అనేది చాలా తక్కువగా అరిగిస్తుంది, అది ఎక్కువగా అరిగించలేదు. కాబట్టి ఆయిల్ ఫుడ్స్ తీసుకోవద్దు. మన ఆహారం తీసుకునేటప్పుడు వాటర్ తీసుకోవద్దు. ఎందుకంటే మన జీర్ణం చేయడానికి వచ్చిన ఎంజైమ్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి, చాలా గాఢతతో ఉంటాయి. మనం ఎప్పుడైతే వాటర్ తీసుకుంటామో ఆ వాటర్ అనేది ఈ ఎంజైమ్స్ యొక్క గాఢతను తగ్గిస్తాయి, వాటి యొక్క పవర్ తగ్గిస్తాయి. కాబట్టి ఇవి జీర్ణం చేయలేవు. కాబట్టి మధ్యలో వాటర్ తీసుకోకూడదు. ఇంకా మలబద్ధకం సమస్యలు రాకుండా ఉండాలంటే పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి, ఇంకా వాటర్ని ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల మలబద్ధకం సమస్యలు ఉండవు.
ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.